గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటులు నందమూరి తారక రామారావు గారి గురించి తెలుసుకుందామండి. తెలుగు సినిమా నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. మే 28, 1923న జన్మించారు. జనవరి 18, 1996లో మరణించారు. ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు, తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలతో కలిపి దాదాపు 303 చిత్రాల్లో నటించారు. పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో భరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలలో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్యదైవంగా నిలిచిపోయారు. నందమూరి తారక రామారావు గారు 1923 మే 28న నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. 1996 జనవరి 18న గుండెపోటుతో హైదరాబాద్లో మరణించారు. 1982 నుంచి 96 దాకా తెలుగుదేశం పార్టీని స్థాపించి నడిపించారు. జీవిత భాగస్వామి బసవతారకం గారిని 1942లో వివాహం చేసుకున్నారు. బసవతారకం గారు మళ్ళీ 1995లో మరణించారు. వీరి సంతానం జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, నందమూరి మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర కృష్ణ, గారపాటి లోకేశ్వరి, దగ్గుపాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి. వీరి పిల్లల్లో హరికృష్ణ, బాలకృష్ణ నటులు మరియు పొలిటీషియన్స్ అయ్యారు. నందమూరి తారక రామారావు గారు సినిమా నటుడు మరియు నిర్మాత, దర్శకుడు, సినిమా ఎడిటర్, రాజకీయ నాయకులు. 1968లో పద్మశ్రీ పురస్కారం లభించింది. రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఏకఛత్రాధిపత్యాన్ని తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 3 దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు. నందమూరి తారక రామారావు గారు 1923 మే 28వ తేదీన సాయంత్రం 4:32 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామరు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు. మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ మేనమామ తారకరాముడైతే బాగుంటుందని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తర్వాత అది కాస్త తారక రామారావుగా మారింది. పాఠశాల విజయవాడ మున్సిపల్ ఉన్నత కళాశాలలో చదివారు. తర్వాత విజయవాడ SRRR కాలేజీలో చేరారు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావుని ఒక నాటకంలో ఆడవేషం వేయమన్నారు. అయితే రామారావు గారు తన మీసాలు తీయటానికి ససేమిరా ఒప్పుకోలేదు. మీసాలతోటే నటించడం వలన అతనికి మీసాల నాగమ్మ అనే పేరు తగిలించారు. 1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవతారకం గారిని పెళ్లి చేసుకున్నారు. వివాహో విద్యానాశాయ అన్నట్టు పెళ్ళైన తర్వాత పరీక్షల్లో 2 సార్లు తప్పారు. తర్వాత గుంటూరు ఏసీ కాలేజీలో చేరారు. అక్కడ కూడా నాటక సంఘాల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అంటే NAT అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, KVS శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడారు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించారు. NTR మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీల్లో అతనికి బహుమతి కూడా వచ్చింది. తారక రామారావు గారికి బసవతారకం దంపతులకు మొత్తం 11 మంది సంతానం. 11 మందిలో 7 కుమారులు, 4 కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర కృష్ణ కుమారులు కాగా లోకేశ్వరి, దగ్గుపాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు గారు జీవనం కోసం అనేక పనులు చేశారు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తర్వాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపారు, అంటే ప్రింటింగ్ ప్రెస్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవారు కాదు. రామారావు గారు 1947లో పట్టభద్రులయ్యారు. తదనంతరం అతను మెడ్రాసు సర్వీస్ కమిషన్ పరీక్ష రాశారు. పరీక్ష రాసిన 1100 మంది నుండి
ఎంపిక చేసిన 7గురిలో ఒకరుగా నిలిచారు. అప్పుడు అతనికి మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో 3 వారాల కంటే ఎక్కువగా ఉండలేకపోయారు. ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు గారు ఎన్టీఆర్ గారి ఫోటోను ఎల్వి ప్రసాద్ గారి దగ్గర చూసి వెంటనే అతన్ని మద్రాసు పిలిపించి పల్లెటూరు పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశారు. దీనికి గాను రామారావు గారికి 1116 పారితోషికం లభించింది. వెంటనే అతను తన సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. కానీ సినీ నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించారు. అంచేత అతను మొదటిసారిగా కెమెరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో అతను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రను పోషించారు. 1950లో పల్లెటూరు పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వి ప్రసాద్ గారు షావుకారు కూడా విడుదలైంది. అలా నందమూరి తారక రామారావు గారు చలనచిత్ర జీవితం ప్రారంభమైంది. 2 సినిమాల తర్వాత ఎన్టీఆర్ గారు తన నివాసం మెడ్రాస్కు మార్చివేశారు. 1000 లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవారు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ తర్వాతి కాలంలో నిర్మాత అయ్యారు. ఆయన కూడా ఉండేవారు. 1951లో కేవీ రెడ్డి, పాతాళ భైరవి, దాని తర్వాత అదే సంవత్సరం బిఎన్ రెడ్డి గారు మల్లీశ్వరి, 1952లో ఎల్వి ప్రసాద్ గారు పెళ్లి చేసి చూడు, ఆ తర్వాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు గారి చిత్రం చంద్రహారం అతనుకు నటుడుగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఆ సినిమాలన్నీ విజయవారియే. ప్రతి సినిమాకు నెలకు 500 రూపాయల జీతం, 5000 రూపాయల పారితోషికం ఇచ్చారు. పాతాళ భైరవి 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 1956లో విడుదలైన మాయాబజార్లో అతను తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అప్పట్లో అత్యధికం అని భావిస్తారు. 1959లో ఏవిఎం ప్రొడక్షన్ వారు నిర్మించి విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు రామారావు గారు ప్రాణప్రతిష్ఠ చేశారు. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం భారీ విజయం సాధించింది. శ్రీ మధ్విరాట పర్వంలో అతను 5 పాత్రలు పోషించారు. ఆ విధంగా 1950లో ఎన్టీఆర్ గారు ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగారు. సంవత్సరానికి 10 సినిమాలు చొప్పున నటిస్తూ ఉండేవారు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ గారి సినిమాల్లో వచ్చిన 22 సంవత్సరాల వరకు అతని పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972 నుంచి ఆయన పారితోషికం లక్షల్లో చేరింది. ఎన్టీఆర్ గారి దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు గారి ఆధీనంలో నేషనల్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించి విడుదల చేశారు. 1977లో విడుదలైన దానవీర శూరకర్ణలో అతను 3 పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించారు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ గారు నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోళ గొప్ప బాక్సాఫీస్ విజయం సాధించాయి. 1991లో ఎన్నికల ప్రచారం కోసం అతను నటించి దర్శకత్వం వహించిన బ్రహ్మశ్రీ విశ్వామిత్ర 1990లో విడుదలైంది. ఎన్టీఆర్ గారు క్రమశిక్షణలో చాలా ఖచ్చితంగా ఉండేవారు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు మెడ్రాస్ మెరీనా బీచ్లో అభ్యాసం చేసేవారు. నర్తనశాల సినిమా కోసం అతను వెంపటి చిన్నసత్యం దగ్గర కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. వృత్తి పట్ల అతని నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ గారు తడబడిన దాఖలాలు లేవని చెబుతూ ఉంటారు. ఎందుకంటే అతను డైలాగులను ముందుగానే కంటతా పట్టేసేవారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా బిరుదాంకితులైన అతను 44 ఏళ్ల సినిమా జీవితంలో ఎన్టీఆర్ గారు 13 చారిత్రకాలు, 50 జానపదాలు, 186 సాంఘిక చిత్రాలు, 44 పౌరాణిక చిత్రాలు చేశారు. 1968లో భారతదేశ ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ స్వీకరించారు. 1978లో ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలైంది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. 5 సంవత్సరాల కాలంలో 4 ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి రాష్ట్రంలో శాసనసభ్యుల చేత నామకార్థం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వంలో అప్రతిష్ట పాలైంది. 1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్ర షూటింగ్ విరామ సమయంలో ఒక విలేకరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకున్నారా అని అడిగారు. దానికి జవాబుగా, నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తర్వాతి పుట్టినరోజు నుంచి నా వంతుగా ప్రతి నెలలో 15 రోజులు తెలుగు ప్రజల కోసం సేవ చేయటానికి కేటాయిస్తాను అని చెప్పారు.
అతను చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది అతని మొదటి సంకేతం. అప్పటి నుండి ఎన్టీఆర్ గారు తాను నటించవలసిన సినిమాలు త్వరగా పూర్తి చేశారు. 1982 మార్చి 21న హైదరాబాద్ వచ్చినప్పుడు అభిమానులు అతనికి ఎర్రతివాచి పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రం 2:30 గంటలకు కొత్త పార్టీ పెడుతున్నట్టు చెప్పారు. ఆ సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించారు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలేట్ వ్యానును బాగు చేయించి దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించారు. దానిపై నుండే అతను తన ప్రసంగాలు చేసేవారు. దానిని అతను చైతన్య రథం అని పిలిచేవారు. ఆ రథంపై తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అనే నినాదం రాయించారు. ఆ తర్వాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తి. ఎన్టీఆర్ గారు ప్రజలను చైతన్యపరుస్తూ చైతన్య రథంపై ఆంధ్రప్రదేశ్ నలుమూలలకు ప్రచారయాత్రను కొనసాగించారు. చైతన్య రథమే ప్రచార వేదికగా నివాసంగా మారిపోయింది. ఒక శ్రామికుడు వలె కాకీ దుస్తులను ధరించి నిరంతరం ప్రయాణిస్తూ ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. కాంగ్రెస్ అధికారాన్ని కూకటి వేళ్లతో పెకిలించిన ప్రచార ప్రభంజనం అది. 1983 జనవరి 7న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాన్ని ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెస్ 60, సిపిఐ 4, సిపిఎం 5, బీజేపీ 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. అతని విజయానికి అప్పటి దినపత్రికలు ఎంతో తోడ్పడ్డాయి. 1989-94 మధ్యకాలంలో ఎన్టీఆర్ గారి రాజకీయ చరిత్రలో అత్యంత నిమ్న దశగా చెప్పవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెస్ పార్టీ చేతిలో అవమానాలు పొందారు. శాసనసభలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ ఏ స్థాయిలో ఉండేదంటే ఈ కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను 9 సార్లు సభ నుండి బహిష్కరించారు. ఈ కాలంలో 4 సినిమాల్లో కూడా నటించారు. తన జీవిత కథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 సెప్టెంబర్లో పెళ్లి చేసుకున్నారు. రామారావు గారి వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపు. అతను వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులతో అతని సంబంధాలపై ఈ పెళ్లి కారణంగా నీలినీడలు కమ్ముకున్నట్టు కనిపించాయి. 1994లో కిలో బియ్యం ₹2, సంపూర్ణ మద్య నిషేధం వంటి హామీలతో మునిపెన్నడూ ఏ పార్టీ కూడా సాధించనని స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడినా కూడా ఎన్టీఆర్ గారు తన హామీలను అమలుపరిచారు. అయితే తన రెండవ భార్య లక్ష్మీపార్వతి కూడా పార్టీ ప్రభుత్వ విషయాల్లో విపరీతంగా కలుగు చేసుకున్నారు అనే ప్రచారంతో ప్రముఖులు అభద్రతాభావాన్ని ఎదుర్కొన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో అతను ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యారు. అంతటితో ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితం ముగిసిపోయింది. తరువాత 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ గారు మరణించారు. 33 ఏళ్ల తెర జీవితంలోనూ 13 ఏళ్ల రాజకీయ జీవితంలోనూ నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ గారు చిరస్మరణీయుడు. అతను మరణించినప్పుడు ఈనాడు పత్రికలో శ్రీధర్ గారు రాసిన ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానానికి అద్దం పడుతుంది. ఎన్టీఆర్ గారి పేరిట సినీ ప్రముఖులకు జీవితకాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తర్వాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2006 జనవరి 18న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్మారక నాణ్యం విడుదల చేశారు. సినీ రాజకీయ రంగాల్లో చెరకని ముద్ర వేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శతజయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఎన్టీఆర్ గారి ₹100 స్మారక నాణ్యం 28/2023 ఆగస్టున విడుదల చేశారు. దీనికి వారి కుటుంబ సభ్యులు మొత్తం హాజరయ్యారు. సినీ దర్శకుడుగా సీతారామ కళ్యాణం, గులేబకావళి కథ, శ్రీకృష్ణ పాండవీయం, వరకట్నం, తల్లా పెళ్ళామ, తాతమ్మ కళ, దానవీర సూరకర్ణ, చాణక్య చంద్రగుప్త, అక్బర్, సలీం, అనార్కలి, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీ మధ్విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, చండశాసనుడు, శ్రీ మధ్విరాట్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక చిత్రాలను దర్శకత్వం వహించారు. నిర్మాతగా సామ్రాట్ అశోక, శ్రీనాథ కవి సార్వభౌమ, దానవీర సూరకర్ణ, శ్రీ మధ్విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, చండశాసనుడు, శ్రీ మధ్విరాట్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర,
బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాలకు గాను నిర్మాతగా వ్యవహరించారు. నందమూరి తారక రామారావు గారు 50 సంవత్సరాల పైగా తెలుగు సినీ రంగంలో కథానాయకుడిగా రాణించారు. ఆయన నటించిన సినిమాల జాబితా: మొదటి సినిమా మన దేశం 1949లో రిలీజ్ అయింది. ఈ సినిమా కాగా షావుకారు, పల్లెటూరి పిల్ల, మాయారంభ, సంసారం, పాతాళ భైరవి, మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు, దాసి, పల్లెటూరు, అమ్మలక్కలు, పిచ్చిపుల్లయ్య, చండీరాణి, చంద్రహారం, వద్దంటే డబ్బు, తోడు దొంగలు, రేచుక్క, రాజు పేద, సంఘం, అగ్గిరాముడు, పరివర్తన, ఇద్దరు పెళ్ళాలు, మిస్సమ్మ, విజయగౌరి, చెరపకురా చెడేవు, జయసింహ, కన్యాశుల్కం, సంతోషం, తెనాలి రామకృష్ణ, చింతామణి, జయమ్మనదే సొంత ఊరు, ఉమాసుందరి, చిరంజీవులు, శ్రీ గౌరీ మహత్యం, పెంకిపెళ్ళం, చరణదాసి, భాగ్యరేఖ, మాయాబజార్, వీరకంకణం, సంకల్పం, వినాయక చవితి, భలే అమ్మాయిలు, సతీ అనసూయ, సారంగధర, కుటుంబ గౌరవం, పాండురంగ మహత్యం, అన్నా తమ్ముడు, భూకైలాస్, శోభ, రాజనందిని, మంచి మనసుకు మంచి రోజులు, కార్తవరాయను కథ, ఇంటి గుట్టు, సంపూర్ణ రామాయణం, అప్పుజేసి పప్పుకూడు, రేచుక్క పగటి చుక్క, శభాష్ రాముడు, దైవబలం, బాలనాగమ్మ, వచ్చిన కోడలు నచ్చింది, బండరాముడు, శ్రీ వెంకటేశ్వర మహత్యం, రాజమ్మకుటం, రాణి రత్నప్రభ, దేవాంతకుడు, విమల, దీపావళి, బట్టి విక్రమార్క, సీతారామ కళ్యాణం, ఇంటికి దీపం ఇల్లాలే, సతీ సులోచన, పెండ్లి పిలుపు, శాంత, జగదేక వీరుని కథ, కలిసి ఉంటే కలదు సుఖం, టాక్సీ రాముడు, గులేబకావళి కథ, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు కథ, గాలిమేడలు, టైగర్ రాముడు, భీష్మ, దక్షయజ్ఞం, గుండమ్మ కథ, మహామంత్రి తిమ్మరసు, స్వర్ణమంజరి, రక్త సంబంధం, ఆత్మబంధువు, శ్రీకృష్ణార్జున యుద్ధం, ఇరుగు పొరుగు, పెంపుడు కూతురు, వాల్మీకి, సవతి కొడుకు, లవకుశ, పరువు ప్రతిష్ట, ఆప్తమిత్రులు, బందిపోటు, లక్షాధికారి, తిరుపతమ్మ కథ, నర్తనశాల, మంచి చెడు, కర్ణ, గుడిగంటలు, మర్మయోగి, కలవారి కోడలు, దేశద్రోహులు, రాముడు భీముడు, సత్యనారాయణ స్వామి మహత్యం, అగ్గిపిడుగు, దాగుడు మూతలు, శభాష్ సూరి, బబ్రువాహన, వివాహబంధం, మంచి మనిషి, వారసత్వం, బొబ్బిలి యుద్ధం, భక్త రామదాసు, నాది ఆడజన్మే, పాండవ వనవాసం, దొరికితే దొంగలు, మంగమ్మ శపథం, సత్యహరిశ్చంద్ర, తోడు నీడ, ప్రమీలార్జునీయం, దేవత, వీరాభిమన్యు, విశాల హృదయాలు, సిఐడి, ఆడబ్రతుకు, శ్రీకృష్ణ పాండవీయం, పల్నాటి యుద్ధం, శకుంతల, పరమానందయ్య శిష్యుల కథ, మంగళసూత్రం, అగ్గిబరాట, సంగీతలక్ష్మి, శ్రీకృష్ణ తులాభారం, పిడుగురాముడు, అడుగుజాడలు, డాక్టర్ ఆనంద్, గోపాలుడు భూపాలుడు, నిర్దోషి, కంచుకోట, భువనసుందరి కథ, ఉమ్మడి కుటుంబం, భామా విజయం, నిండు మనసులు, శ్రీజన్మ, శ్రీకృష్ణావతారం, పుణ్యవతి, ఆడపడుచు, చిక్కడు దొరకడు, ఉమాచండి, గౌరీ శంకరుల కథ, నిలువు దోపిడి, తల్లి ప్రేమ, తిక్క శంకరయ్య, రాము, కలిసొచ్చిన అదృష్టం, నిన్నే పెళ్లాడతా, భాగ్యచక్రం, నేనే మొనగాణ్ణి, బాగ్దాద్ గజ దొంగ, నిండు సంసారం, వరకట్నం, కథానాయకుడు, భలే మాస్టారు, గండికోట రహస్యం, విచిత్ర కుటుంబం, కదలడు వదలడు, నిండు హృదయాలు, భలే తమ్ముడు, అగ్గివీరుడు, మాతృదేవత, ఏకవీర, తల్లా పెళ్ళామ, లక్ష్మీ కటాక్షం, ఆలీబాబా 40 దొంగలు, పెత్తందారులు, విజయం మనదే, చిట్టి చెలలు, మాయన మమత, మారిన మనిషి, కోడలదిద్దిన కాపురం, ఒకే కుటుంబం, శ్రీకృష్ణ విజయం, నిండు దంపతులు, రాజకోట రహస్యం, జీవిత చక్రం, రైతు బిడ్డ, అదృష్ట జాతకుడు, చిన్ననాటి స్నేహితులు, పవిత్ర హృదయాలు, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణార్జున యుద్ధం, కులగౌరవం, బడిపంతులు, ఎర్రకోట వీరుడు, డబ్బుకులోహం, దాసోహం, దేశోద్ధారకుడు, ధనమా దైవమా, దేవుడు చేసిన మనుషులు, వాడే వీడు, పల్లెటూరి చిన్నోడు, అమ్మాయి పెళ్ళి, మనుషుల్లో దేవుడు, తాతమ్మ కళ, నిప్పులాంటి మనిషి, దీక్ష, శ్రీరామాంజనేయ యుద్ధం, కథానాయకుని కథ, సంసారం, రామును మించిన రాముడు, అన్నదమ్ముల అనుబంధం, మాయామశ్చంద్ర, తీర్పు, ఎదురులేని మనిషి, వేములమాడ భీమకవి, ఆరాధన, మనుషులంతా ఒక్కటే, మగాడు, నేరం నాది కాదు ఆకలిది, బంగారు మనిషి, మాదైవం, మంచికి మరో పేరు, దానవీర సూరకర్ణ, అడవి రాముడు, ఎదురీత, చాణక్య చంద్రగుప్త, మా ఇద్దరి కథ, యమగోళ, సతీ సావిత్రి, మేలుకొలుపు, అక్బర్ అలీ సలీం అనార్కలి, రామకృష్ణులు, యుగపురుషుడు, రాజపుత్ర రహస్యం,
సింహబలుడు, శ్రీరామ పట్టాభిషేకం, సాహసవంతుడు, లాయర్ విశ్వనాథ్, కేడీ నెంబర్ 1, డ్రైవర్ రాముడు, మావారి మంచితనం, శ్రీ మధ్విరాట పర్వం, వేటగాడు, టైగరు, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, శృంగార రాముడు, జగందర్, ఛాలెంజ్ రాముడు, సర్కస్ రాముడు, ఆటగాడు, సూపర్ మ్యాన్, రౌడీ రాముడు, కొంటకృష్ణుడు, సర్దార్ పాపారాయుడు, సరదా రాముడు, ప్రేమ సింహాసనం, గజదొంగ, ఎవరు దేవుడు, తిరుగులేని మనిషి, సత్యం శివం, విశ్వరూపం, అగ్గిరవ్వ, కొండవీటి సింహం, మహాపురుషుడు, అనురాగ దేవత, కలియుగ రాముడు, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి, వయ్యారి బామలు, వగలమారి భర్తలు, నా దేశం, సింహం నవ్వింది, చండశాసనుడు, శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక, మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ్ కవసార్వభౌమ. ఇది 1993లో రిలీజ్ అయింది. ఈ చిత్రమే చివరి చిత్రం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. అది కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి తెలుసుకుందామండి. 20 సెప్టెంబర్ 1924లో జన్మించారు. 22 జనవరి 2014లో మరణించారు. ఏఎన్ఆర్ అని పిలుస్తారు. ఒక భారతీయ నటుడు మరియు చలనచిత్ర నిర్మాత. ప్రధానంగా తెలుగు సినిమాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందారు. ఆయన 70 ఏళ్ల కెరీర్లో అనేక మైలురాయి చిత్రాల్లో నటించారు. పరిశ్రమలో అత్యంత ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు అయ్యారు. నాగేశ్వరరావు గారు 7 రాష్ట్ర నంది అవార్డులు, 5 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డుతో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు. 1990లో భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత గుర్తింపు కలిగిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడ్డారు. అదనంగా భారత ప్రభుత్వం అతన్ని పద్మవిభూషణ్ 2011లో, పద్మభూషణ్ 1988లో, పద్మశ్రీ 1968లో సత్కరించారు. కళ మరియు సినిమాకి సహకారం అందించినందుకు గాను ఈ సత్కారాలు లభించాయి. 20 సెప్టెంబర్ 1924లో రామాపురంలో జన్మించారు. 22 జనవరి 2014లో హైదరాబాద్లో మరణించారు. నటుడు మరియు సినీ నిర్మాత. 1941 నుంచి 2014 దాకా చురుకుగా సినిమాల్లో నటించారు. వీరి జీవిత భాగస్వామి వచ్చి అన్నపూర్ణమ్మ గారు. 1949లో వివాహం చేసుకున్నారు. మొత్తం 5 పిల్లలు. నటుడు నాగార్జునతో సహా. కుటుంబం అక్కినేని కుటుంబం మరియు దగ్గుపాటి కుటుంబం. వీరి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అవార్డులు: పద్మశ్రీ 1968లో, పద్మభూషణ్ 1988లో, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1990లో, పద్మవిభూషణ్ 2011లో లభించాయి. నాగేశ్వరరావు గారి జీవిత చరిత్రలో తన పాత్రకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అతను విప్రనారాయణ 1954 తమిళ సన్యాసి పాత్ర విప్రనారాయణ పాత్రను పోషించారు. తెనాలి రామకృష్ణలో 1956లో తెలుగు కవి తెనాలి రామకృష్ణ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అందుకున్నారు. మహాకవి కాళిదాసు 1960లో, సంస్కృత కవి కాళిదాసు పాత్ర భక్త జయదేవ 1961లో, 12వ దశాబ్దపు కవి జయదేవుడి పాత్ర అమరశిల్పి జక్కన 1964లో, పురాణ శిల్పి జక్కన్నచారి పాత్ర భక్త తుకారం 1971లో, మరాఠీ సాధువు తుకారాం గారి పాత్ర 15వ శతాబ్దపు ఆధ్యాత్మిక కవి కబీర్ శ్రీరామదాసు సినిమాలో పాత్ర, శ్రీరామరాజ్యంలో సంస్కృత కవి వాల్మీకి పాత్ర, చెంచులక్ష్మిలో మహావిష్ణువు పాత్ర, భూకైలాసలో నారదుడి పాత్ర మరియు శ్రీకృష్ణార్జున యుద్ధంలో అర్జునుడి పాత్ర వంటి పౌరాణిక పాత్రలను పోషించారు. లైలా మజ్ను 1949లో, దేవదాసు 1953లో, అనార్కలి 1955లో, బాటసారి 1961లో, మూగమనస్సులు 1964లో, ప్రేమ్నగర్ 1971లో, ప్రేమాభిషేకం 1981లో సహా రొమాంటిక్ డ్రామాల్లో నాగేశ్వరరావు గారి నటన గుర్తుండిపోయింది. మేఘ సందేశం 1982లో, బాలరాజు 1948లో, కీలుగుర్రం 1949లో, అర్ధాంగి 1955లో, దొంగరాముడు 1955లో, మాంగళ్యబలం 1958లో, గుండమ్మ కథ 1962లో, డాక్టర్ చక్రవర్తి 1964లో
వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ధర్మదాత 1970లో మరియు దసరా బుల్లోడు 1971లో. 1970 దశకంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలి రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్లో అభివృద్ధి చెందుతున్న పరిశ్రమకు మద్దతుగా వీరు 1976లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థను ప్రారంభించారు. తర్వాత 2011లో అన్నపూర్ణ స్టూడియోస్లో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా స్థాపించారు. అతనికి చివరి చిత్రం మనం 2014లో మరణానంతరం విడుదలైంది మరియు 45వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఏఎన్ఆర్ విభాగంలో ప్రదర్శించబడింది. మనం సినిమా నిర్మాణ సమయంలో నాగేశ్వరరావు గారు 22 జనవరి 2014లో మరణించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు 1924 సెప్టెంబర్ 20న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా రామాపురంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అతను 5 సోదరుల్లో చిన్నవారు. అతను తల్లిదండ్రులు అక్కినేని వెంకటరత్నం మరియు అక్కినేని పున్నమ్మ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. అతని తల్లిదండ్రుల ఆర్థిక స్థితి సరిగా లేనందున అతని అధికారిక విద్య ప్రాథమిక పాఠశాల విద్య వరకే పరిమితమైంది. అతను 10 సంవత్సరాల వయసులో థియేటర్లో పనిచేయడం ప్రారంభించారు. అతను రంగస్థల నటుడిగా మారారు. ఆ సమయంలో స్త్రీలు ఎక్కువగా నటించడం నిషేధించబడినందున స్త్రీ పాత్రను పోషించడంలో నైపుణ్యం సాధించారు. హరిశ్చంద్ర, కనకతార, విప్రనారాయణ, తెలుగు తల్లి, జ్యోతి, సత్యాన్వేషణ వంటి ముఖ్యమైన నాటకాలలో ఆయన అత్యంత ప్రసిద్ధ పాత్రలు ఉన్నాయి. అప్పట్లో ప్రముఖ సినీ నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు విజయవాడ రైల్వే స్టేషన్లో నాగేశ్వరరావు గారిని చూడటం ఆయన కెరీర్లో కీలక మలుపు. ఆయన శ్రీ సీతారామ జననం 1944లో రాముడి ప్రధాన పాత్రలో నటించారు. ఇది ధర్మపత్ని 1941లో చిత్రంలో సహాయ పాత్రలో అతని అగ్రనేత్రం తర్వాత జరిగింది. అతను తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో 250 చిత్రాల్లో నటించారు. వీరు చిత్రాల్లో ఎక్కువ భాగం చాలా హిట్ సాధించాయి. వీరు రాముడు మరియు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలను పోషించడంలో ప్రసిద్ధి చెందినప్పటికీ ఆయన ముఖ్యంగా నాస్తికుడు. వీరు అభిమానులు ముద్దుగా నట సామ్రాట్ అని పిలుచుకుంటారు. 1953లో అక్కినేని గారు దేవదాసు 1953లో టైటిల్ రోల్ పోషించారు. ఇది అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా రూపొందించబడింది. డెక్కన్ హెరాల్డ్ అన్ని భాషా వెర్షన్లో రావు పాత్రను ఉత్తమమైనదిగా పలువురు విమర్శకులు భావించారు. నవరాత్రి సినిమాలో 1966 సినిమాలు శివాజీ గణేశన్ తర్వాత 9 విభిన్న పాత్రలు పోషించిన రెండవ నటుడిగా అక్కినేనికి దక్కింది. అక్కినేని గారు లైలా మజ్ను 1949లో, అనార్కలి 1955లో, ప్రేమ్నగర్ 1971 వంటి చిత్రాల్లో రొమాంటిక్ పాత్రలకు ప్రసిద్ధి చెందారు. ఆయన మాయాబజార్ 1957లో, మహాకవి కాళిదాసు 1965లో, భక్త తుకారం 1973లో మరియు శ్రీరామదాసు 2006లో కూడా అనేక పౌరాణిక పాత్రలు పోషించారు. మాయాబజార్, సంసారం, బ్రతుకు వీధి, ఆరాధన, దొంగరాముడు, డాక్టర్ చక్రవర్తి, అర్ధాంగి, మాంగళ్యబలం, ఇల్లరికం, శాంతినివాసం, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, సీతారామయ్య గారి మనవరాలు వంటి సినిమాలు దాదాపు 50 ఏళ్ల తర్వాత 1991లో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. తెలుగు సినిమా పునాదిని మద్రాసు నుంచి హైదరాబాద్కు మార్చడంలో అక్కినేని గారు కీలక పాత్ర పోషించారు. 1970ల చివరిలో అతను ఆంధ్రప్రదేశ్ నిర్మించిన చిత్రాల్లో మాత్రమే పనిచేయాలని సూచించారు. విజయవాహిని స్టూడియోస్ మరియు వీనస్ స్టూడియోస్ సినిమాలతో సహా ఆయన హైదరాబాద్లోనే నిర్మించమని సలహా ఇచ్చారు. 1976లో హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ స్థాపించి అక్కడ సినిమాలు నిర్మించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే ప్రయత్నంలో ఆయన సఫలమయ్యారు. అక్కినేని గారు సామాజిక సేవలో చాలా చురుకుగా ఉండేవారు. దేవుని ఉనికి గురించి అతను ఒకసారి ఇలా అన్నాడు: అక్కడ ఉనికి ఉంటే ఆయన గుడ్డిగా ఆరాధించడం కంటే మనం భూ సంబంధమైన విధులను చక్కగా నిర్వహించాలని మరియు మంచి మానవుడిగా ఉండాలని ఆయన ఖచ్చితంగా కోరుకుంటున్నాను అని అన్నారు. అక్కినేని గారు తన స్వస్థలమైన రామాపురంలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి జన్మభూమి కార్యక్రమం కింద అక్కినేని గారు జన్మభూమి ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. అక్కడ అక్కినేని వారధి అంటే వంతెన నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఇది సులభతరం చేయడంలో తన గ్రామ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచింది. రామాపురంలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణానికి కూడా అక్కినేని గారు సహకారం అందించారు. 2005లో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించి సినీ పరిశ్రమ కృషి చేసిన వారిని సన్మానించారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా 2011లో ఆయన
కుటుంబంచే స్థాపించబడింది. ఇది లాభాపేక్ష లేని సంస్థగా స్థాపించబడింది. అక్కినేని నాగేశ్వరరావు గారు తన కెరీర్ ప్రారంభం నుండి విద్యా సంస్థలకు విరాళాలు అందించారు మరియు గీతం విశ్వవిద్యాలయం వైజాగ్లో స్కాలర్షిప్లను సృష్టించారు. ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారి కళాశాలకు ప్రధాన దాత మరియు అధ్యక్షుడు. దీనికి అతని పేరు పెట్టారు. రావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క డ్రామాటిక్స్ మరియు థియేటర్ ఆర్ట్స్ విభాగానికి సలహాదారుగా మరియు బోర్డులో జీవితకాల సభ్యులుగా ఉన్నారు. నటన మరియు డైరెక్షన్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను నెలకొల్పారు. 2012లో అతను తన భార్య అన్నపూర్ణాదేవి జ్ఞాపకార్థం అక్కినేని అన్నపూర్ణ ఎడ్యుకేషన్ ట్రస్ట్ని ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు 18 ఫిబ్రవరి 1949న అన్నపూర్ణమ్మ గారిని వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ 1979లో స్థాపించబడింది. ఆమె పేరు మీద పెట్టబడింది మరియు ఆమె స్టూడియో యొక్క అనేక నిర్మాణాలకు వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందారు. అన్నపూర్ణ గారు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 2011లో మరణించారు. ఈ దంపతులకు 5 మంది పిల్లలు ఉన్నారు. నాగార్జున ప్రముఖ నటుడు. వెంకటరత్నం మొదటి అబ్బాయి. అతను నిర్మాతగా కొన్నాళ్ళు సినిమాలను నిర్మించారు. సరోజ, సత్యవతి, నాగసుశల వీరి మనవళ్ళు కూడా సుమంత్, నాగసుశాంత్, నాగచైతన్య, అఖిల్, అక్కినేని వీళ్ళు కూడా నటులుగా స్థిరపడ్డారు. 19 అక్టోబర్ 2013న అక్కినేని గారు కడుపు క్యాన్సర్తో బాధపడుతున్నారు. అతను ఒక పెద్ద లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స తర్వాత 2 వారాల తర్వాత తన చివరి చిత్రం మనం కోసం షూటింగ్ కొనసాగించారు. కొంతమంది వైద్యులు అతను బ్రతకలేడని భయపడ్డారు. అతని చివరి బహిరంగ ప్రదర్శన 14 జనవరి 2014న అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో జరిగింది. అక్కినేని ఒక వారం తర్వాత 22 జనవరి 2014న మరణించారు. 23 జనవరి 2014న అన్నపూర్ణ స్టూడియోలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి పద్మవిభూషణ్ 2011లో, పద్మభూషణ్ 1988లో, పద్మశ్రీ 1968లో, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1991లో, ఫిలింఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం సుడిగుండాలు చిత్రానికి గాను 1968లో ఆదుర్తి సుబ్బారావు గారితో కలిసి పంచుకున్నారు. ఉత్తమ నటుడుగా తెలుగులో మరపురాని మనిషి 1973లో మరియు ఉత్తమ నటుడుగా తెలుగులో ఆత్మబంధువులు సినిమా 1987లో, ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ గాను 1988లో, ఉత్తమ నటుడుగా తెలుగు సినిమా సీతారామయ్య గారి మనవరాల్లో 1991లో నంది అవార్డులు లభించాయి. రఘుపతి వెంకయ్య అవార్డు 1989లో, ఎన్టీఆర్ జాతీయ అవార్డు 1996లో, ఉత్తమ నటుడిగా నంది అవార్డు డాక్టర్ చక్రవర్తి మరియు అంతస్తులు, సుడిగుండాలు, మేఘ సందేశం, బంగారు కుటుంబం సినిమాలకు గాను లభించాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి కాళిదాసు కౌస్తుభ్ అవార్డు రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థకు సలహాదారుగా నియమితులయ్యారు. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర గౌరవ పురస్కారమైన 1992లో అరిగ్నర్ అన్నా అవార్డును లభించింది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక రైతు కుటుంబంలో పుట్టి నాటక రంగం ద్వారా వెండితెర మీదకు వచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు గారు. తెలుగు సినిమా తొలినాళ్లలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా కొనసాగారు. నాటకాల్లో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత చెందారు. ధర్మపత్ని సినిమాతో అతడి సినీ జీవితానికి తెరపడింది. అప్పటి నుండి రకరకాల తెలుగు, తమిళ సినిమాలు 75 సంవత్సరాలకు పైగా నటించారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు తెలుగు చలనచిత్రానికి 2 కళ లాంటి వారు. 3 ఫిలింఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నారు. భారతీయ సినీ రంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులు ఇచ్చే 2వ అతిపెద్ద పురస్కారమైన పద్మవిభూషణంతో పాటు భారత సినీ రంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుపొందారు. ఎన్టీ రామారావు గారితో కలిసి 14 సినిమాల్లో నటించారు. దాసరి నారాయణరావు గారు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినిమాకు 2 కళ్ళని వ్యాఖ్యానించారు. ఈయన తెలుగు సినిమాను చెన్నై నుంచి హైదరాబాద్కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. తెలుగు సినిమాలో అరుదైన నటుడిగా గుర్తింపు పొందారు. వ్యక్తిగతంగా ఆయన నాస్తికుడు అయినా కానీ ఎన్నో భక్తి సినిమాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. జనవరి 22, 2014న కొడుకు నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి నటించిన దీనిలో మనవడు అక్కినేని కూడా నటించారు. ఈ సినిమా మనం సినిమా
ఆయన నటించిన చివరి చిత్రం అయింది. అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబర్ 20న అక్కినేని వెంకటరత్నం మరియు పున్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాడే నాటకరంగం వైపు ఆకర్షితుడై అనేక నాటకాల్లో స్త్రీ పాత్రలను ధరించారు. అక్కినేనితో అన్నపూర్ణమ్మ గారి వివాహం 1949 ఫిబ్రవరి 18 జరిగింది. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో 1933 ఆగస్టు 14న జన్మించారు. వారికి 2 కొడుకులు 3 కుమార్తెలు. అక్కినేని వెంకట్ నిర్మాత, అక్కినేని నాగార్జున నటుడు, సత్యవతి, నాగసుశీల, నాగసరోజ భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్ళు సుమంతు, అఖిల్, నాగచైతన్యను మొదలగు నటీనటుల్ని, దర్శకుల్ని పరిచయం చేశారు. అన్నపూర్ణ 2011 డిసెంబర్ 28న మరణించారు. మనిషిగా, సంఘజీవిగా కూడా అక్కినేని తన వంతు కృషి చేశారు. గుడివాడలోని కళాశాలకు భూరి విరాళం ఇచ్చినందుకు ఆ కళాశాలకు అక్కినేని నాగేశ్వరరావు గారి పేరిట ఏఎన్ఆర్ కళాశాల అని నామకరణం చేశారు. తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు మరియు విరాళాలు ఏర్పాటు చేశారు. విరాళాలు రూపంలోనే కాకుండా సమాజ నిర్మాణానికి తోడ్పడటానికి సుడిగుండాలు, మరో ప్రపంచం వంటి సందేశాత్మక చిత్రాలను ఆదిత్య సుబ్బారావు గారితో కలిసి చక్రవర్తి చిత్ర పతాకంపై నిర్మించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఓన్లీ 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. నా ఛానల్లో ఇంకా పాత వీడియోస్లో ఇంకా చాలామంది బయోగ్రఫీస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఇంకో ఛానల్ ఉంది, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను, అది కూడా ఒకసారి చూడండి. ఆ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో చాలా మంచి సినిమాలు ఉన్నాయండి, సాంఘిక చిత్రాలు. వీరి సినిమాలు మీరు చూడాలంటే పాత సినిమాలు యూట్యూబ్లో లభ్యమవుతాయి. యూట్యూబ్లో చాలా సినిమాలు ఉంటాయి, పాత సినిమాలు చూడండి, మీకు చాలా నచ్చుతాయి. ఆ సినిమాలు భార్యాభర్తలు కానీ, ఎన్నో ఆరాధన, డాక్టర్ చక్రవర్తి, ఇల్లరికం మొదలగు సినిమాలన్నీ ఎన్నో మంచి మంచి సినిమాలు ఉన్నాయండి. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సినిమాలు. పౌరాణిక చిత్రాల్లో రామారావు గారికి సరితూగే పాత్రలో ఆయన నటించారు. ఈయన కూడా పౌరాణిక పాత్రలు చేశారు. చాలా మంచి చిత్రాల్లో నటించారు. ఎన్నో అవార్డులు ఈయనకి సొంతమయ్యాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. వీరి మొదటి చిత్రం ధర్మపత్ని కాగా చివరి చిత్రం మనం సినిమా అయింది. మనం సినిమాలో కొడుకు నాగార్జున, మనవళ్ళు అఖిల్, నాగచైతన్యతో కలిసి నటించారు. ఆ చిత్రం వీరు మరణించిన తర్వాత రిలీజ్ అయింది. చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ విజిట్ మై వీడియోస్. థ్యాంక్స్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. ఈరోజు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారితో సమకాలికులు అయిన నటులు కాంతారావు గారి గురించి తెలుసుకుందామండి. తాడేపల్లి లక్ష్మీ కాంతారావు పూర్తి పేరు. నవంబర్ 16, 1923లో జన్మించారు. 22 మార్చి 2009లో మరణించారు. ఒక భారతీయ నటుడు మరియు నిర్మాత. ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటించారు. 400 కంటే ఎక్కువ చలనచిత్రాల్లో నటించారు. పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో నటించారు. తర్వాత వీరు కత్తుల కాంతారావుగా ప్రసిద్ధి చెందారు. వీరు హిందీ, కన్నడ, తమిళం మరియు మలయాళ సినిమాల్లో నటించారు. హైమా ఫిలిమ్స్ బ్యానర్పై వీరు 5 చిత్రాలను నిర్మించారు. నట ప్రపూర్ణ కత్తుల కాంతారావు వీరికి ఉన్న బిరుదులు. 1950 నుంచి 90 దాకా చురుకుగా సినిమాల్లో నటించారు. 1960లో వీరు ఎన్టీ రామారావు గారు మరియు అక్కినేని నాగేశ్వరరావులతో పాటు తెలుగు సినిమా ప్రధాన నటుల్లో ఒకరిగా రాణించారు. పౌరాణిక చిత్రాల్లో నారదుడు, శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు వంటి పాత్రలను పోషించారు. వీరి బ్లాక్ బస్టర్ చిత్రం లవకుశలో లక్ష్మణుడుగా నటించారు. దానికోసం వీరు 1963లో విశేష పురస్కారం అందుకున్నారు. కాంతారావు గారు 16 నవంబర్ 1923న ప్రస్తుత తెలంగాణలోని నల్గొండ జిల్లా కోదాడలో కేశవరావు మరియు సీతారామమ్మ దంపతులకు తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.
మరుసటి ఏడాదే వీరి తండ్రిని కోల్పోయారు. ప్రాథమిక విద్య గుడిబండ ఖమ్మంలో సాగింది. వీరు తన అమ్మమ్మ నుండి పురాణాలు మరియు హిందూ పురాణ కథలను విన్నారు. ఒకసారి సురభి నాటక బృందం వీరి గ్రామాన్ని సందర్శించింది. వారి వృత్తిపరమైన ప్రదర్శనకు ముగ్ధుడై బాల మిత్ర నాట్య మండలి స్థాపించి తన స్నేహితులతో కలిసి గయోపాఖ్యానం, మధుసేవ నాటకాలు ఆడేవారు. వీరు సురభి బృందంలో శ్రీకృష్ణ లీలల్లో బ్రహ్మపాత్రను పోషించారు మరియు తరువాత మధుసేవ, కనకతార మరియు తెలుగు తల్లి నాటకాల్లో నటించారు. నాటక కార్యకలాపాల నుండి దృష్టి మరల్చడానికి రావు గారిని తెనాలి పంపారు. తెనాలి పులిపాటి లక్ష్మీనారాయణ వంటి దిగ్గజాలతో నాటక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. రెంటచింతల సత్యనారాయణ, బండ కనకలింగేశ్వరరావు ఉండే వీధిలోనే వీరు ఉండేవారు. ఆ తర్వాత 1950లో మద్రాసుకు మారారు. హెచ్ఎం రెడ్డి యొక్క రోహిణి పిక్చర్స్కు సహాయ దర్శకుడిగా పనిచేసిన టి కృష్ణమాచారి వద్ద ఉండేవారు. హెచ్ఎం రెడ్డి వారు 1951లో నిర్దోషిలో ఒక చిన్న పాత్రను మరియు 1953లో ప్రతిజ్ఞ కోసం హీరోగా వీరికి అవకాశం ఇచ్చారు. వీరు 450 చిత్రాల్లో సుమారు 100 చిత్రాల్లో హీరోగా నటించారు. అయితే ఇతర పాత్రలు విభిన్న పాత్రలు పోషించారు. వాటిలో 1955లో వచ్చిన జయసింహ, 1966లో వచ్చిన శ్రీకృష్ణ పాండవీయం, 1963లో వచ్చిన గురువుని మించిన శిష్యుడు, 1963లో వచ్చిన లవకుశ, 1963లో వచ్చిన నర్తనశాల, 1965లో వచ్చిన పాండవ వనవాసం, 1975లో వచ్చిన ముత్యాల ముగ్గు వంటి కొన్ని సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించారు. 2008లో కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన బాలకృష్ణతో పాండురంగడు సినిమా వీరి చివరి చిత్రం. వీరు 1969 మరియు 74 మధ్య 4 చిత్రాలను నిర్మించారు. సప్తస్వరాలు, గండరగండడు, ప్రేమజీవులు మరియు గుండెలు తీసిన మొనగాడు మరియు అతని మునుపటి సంపాదన మొత్తాన్ని కోల్పోయారు. ఆయన చేసిన చివరి చిత్రం స్వాతి చినుకులు. ఆ తర్వాత హైదరాబాద్కు తరలి వెళ్లారు. వీరికి 2004లో రామినేని ఫౌండేషన్ అవార్డు, మహానటి సావిత్రి అవార్డు, సిహెచ్ నారాయణరావు గారి అవార్డు, 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవితకాల సాధనకు రఘుపతి వెంకయ్య అవార్డు మరియు నంది అవార్డులు, అనగనగా ఒక రాకుమారుడు 2007 సంవత్సరానికి గాను ఉత్తమ పుస్తకానికి నంది అవార్డు అందుకున్నారు. వీరు తెలుగులోనే కాక కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో కూడా నటించారు. ఆ సినిమాలు వచ్చి 1962లో నాగార్జున, అది కన్నడ సినిమా, 1963లో మంత్రి కుమారన్, అది తమిళంలో, 1972లో శ్రీ గురువాయూరప్పన్, అది మలయాళంలో, 1974లో దేవి కన్యాకుమారి, అది మలయాళంలో, 1975లో అలక్ నిరంజన్, అది హిందీలో ఈ సినిమాల్లో నటించారు. నిర్మాతగా 1969లో సప్తస్వరాలు, 1969లో గండరగండు, 1971లో ప్రేమజీవులు, 1974 గుండెలు తీసిన మొనగాడు, 1989లో స్వాతి చినుకులు సినిమాతో పూర్తిగా ఉన్నదంతా కోల్పోయారు. కాంతారావు గారికి సుశీల గారితో వివాహం జరిగింది మరియు 1942లో వీరికి ఒక కుమార్తె ఉంది. కుమార్తె చిన్నతనంలోనే మసూచి వ్యాధితో మరణించారు. వీరికి 1945లో తన తండ్రి పేరు కేశవ్ అనే పేరు పెట్టారు. అతను 1950లో హైమవతిని వివాహం చేసుకున్నారు. తర్వాత సుశీల గారు అనారోగ్యంతో మరణించారు. అతని కొడుకు కూడా చిన్నతనంలోనే టైఫాయిడ్ జ్వరంతో చనిపోయారు. అతనికి ప్రతాప్, కేశవ, సుశీల, రాజా మరియు సత్యం అనే హైమవతి ద్వారా 4 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. వీరి కుమారుడు రాజా అంటే రాజేశ్వరరావు గారు సుడిగుండాలు, ప్రేమజీవులు, గండరగండు, గుండెలు తీసిన మొనగాడు, స్వాతి చినుకులు, ఉక్కు పిడుగు, రాజసింహ, ఎవరు మొనగాడు, మరో ప్రపంచం, మనుషులు, మట్టి బొమ్మలు వంటి చిత్రాల్లో నటించారు. వీరి మరి ఒక కుమారుడు సత్యం కూడా సప్తస్వరాలు, ప్రేమజీవులు, గండరగండు చిత్రాల్లో నటించారు. వీరి మనవడు సాయి ఈశ్వర్ కూడా టెలివిజన్ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నారు. కాంతారావు గారు 22 మార్చి 2009 క్యాన్సర్ వ్యాధి కారణంగా హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో మరణించారు. తెలుగు సినిమాలో అనేక సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు గారు నిర్దోషి చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000 సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డు పురస్కారంతో సత్కరించింది. ఈయన స్వీయ చరిత్ర, అనగనగా ఒక రాకుమారుడు అనే బుక్
బుక్ రాశారు. దానికి నంది అవార్డు అందుకున్నారు. ఆయన మొత్తం 400 పైగా చిత్రాల్లో నటించారు. రామారావు గారు నాగేశ్వరరావు గారికి సమకాలికులుగా, కొన్ని సందర్భాల్లో వారితో సమానమైన గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు గారు తన మాటల్లో తెలుగు చలనచిత్ర సీమకు రామారావు గారు నాగేశ్వరరావు గారు 2 కళ్ళైతే వాటి మధ్య తిలకం లాంటి వారు కాంతారావు గారు అని అన్నారు. కాంతారావు గారి కుమారుడు రాజా సుడిగుండాల సినిమాల్లో నటించారు. ఆ చిత్రానికి గాను ఉత్తమ బాలనటుగా నంది అవార్డు కూడా అందుకున్నారు. కాంతారావు గారి శత జయంతి సందర్భంగా 2022 నవంబర్ 16న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలోని పైడి జయరాం ప్రివ్యూ థియేటర్లో కాంతారావు గారి శత జయంతోత్సవం నిర్వహించబడింది. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కాంతారావు గారి కుమారులు రాజా పాల్గొని కాంతారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కాంతారావు గారు నటించిన రణబేరి సినిమా ప్రదర్శన జరిగింది. వీరు 85 ఏళ్ల వయసులో హైదరాబాద్లో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. నటప్రపూర్ణ, కత్తుల కాంతారావు, ఆంధ్ర ఎంజీఆర్ అనే బిరుదులు ఉన్నాయి. 1950 నుంచి 90 దాకా 40 ఏళ్ల సినీ కెరీర్ వీరిది. వీరి భార్యలు వచ్చి ఫస్ట్ భార్య సుశీల, రెండో భార్య వచ్చి హైమవతి. మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు. హైమవతి గారికి 4 మగపిల్లలు, ప్రతాప్, కేశవ, రాజా, సత్యం, ఒక కూతురు సుశీల. వీరు అందుకున్న అవార్డులు వచ్చి రఘుపతి వెంకయ్య అవార్డు, రాష్ట్రపతి అవార్డు, నంది అవార్డు అందుకున్నారు. కాంతారావు గారి పిల్లలు, వారి భార్య హైమవతి గారు, వాళ్ళ అమ్మాయి ఇంటర్వ్యూలు మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ప్రస్తుతం యూట్యూబ్లో వీరి ఇంటర్వ్యూలు లభ్యమవుతున్నాయి. వీరి ఇంటర్వ్యూల్లో మీకు కాంతారావు గారి గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. సొంతంగా సినిమాలు నిర్మించి అవి ఫ్లాప్ అవడం ద్వారా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు గురయ్యారు. ఎంతో సంపాదించిన ఆస్తి మొత్తం ఒక్కసారిగా హారతికర్పూరంలా కరిగిపోయింది. చివరిలో చాలా ఆర్థిక ఇబ్బందులతో మరణించారు. వీరు నటించిన మొదటి సినిమా నిర్దోషిగా, చివరి చిత్రం 2004లో మీ ఇంటికొస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికొస్తే ఏం తెస్తారు అనే సినిమాతో వీరి చివరి సినిమా అయింది. వీరు నటించిన కొన్ని సినిమాలు నిర్దోషి, ప్రతిజ్ఞ, జయసింహ, శాంతినివాసం, సహస్ర శిరశ్చేద, అపూర్వ చింతామణి, మాంగళ్యం, దీపావళి, చివరకు మిగిలేది, బట్టి విక్రమార్క, అనిరుద్ధుడు, బికారి రాముడు, శభాష్ రాజా, సీతారామ కళ్యాణం, భీష్మ, రక్త సంబంధం, ఎదురీత, శ్రీకృష్ణార్జున యుద్ధం, వాల్మీకి, లవకుశ, నర్తనశాల, బబ్రువాహన, పాండవ వనవాసం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ పాండవీయం, పల్నాటి యుద్ధం, చిక్కడు దొరకడు, రహస్యం, రణభేరి, రాజయోగం, బంగారు గాజులు, సప్తస్వరాలు, గండరగండు, ఏకవీర, శ్రీకృష్ణ సత్య, బాలభారతం, నేరము శిక్ష, దేవుడు చేసిన మనుషులు, శ్రీరామాంజనేయ యుద్ధం, దేవదాసు, అల్లూరి సీతారామరాజు, యమగోళ, ముత్యాల ముగ్గు, గుణవంతుడు, ఇల్లు వాకిలి, అలక్ నిరంజన్, శ్రీ రాజేశ్వరి విలాస్, కాఫీ క్లబ్, సీతా స్వయంవర, అందమే ఆనందం, సొమ్మొక్కడిది సోకొకడిది, మన ఊరి పాండవులు, యుగంధర్, మా ఊరి దేవత, సరదారాముడు, చండీప్రియ, వంశవృక్షం, కాళీ, సతీ సావిత్రి, రాధా కళ్యాణం, ఊరికిచ్చిన మాట, విజేత, శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం, ముత్యమంతా ముద్దు, అల్లుడు దిద్దిన కాపురం, ముగ్గురు మనగాళ్ళు, పోస్ట్ మ్యాన్, కబీర్ దాస్, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు, మా ఇంటికొస్తే ఏం తెస్తారు మొదలగు సినిమాల్లో నటించారు. వీరు నటించిన సినిమాలు మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో చూడొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్. మొదటగా హీరోగా ఎంటర్ అయ్యి తర్వాత కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్ గారికి, అక్కినేని నాగేశ్వరరావు పక్కన కూడా సెకండ్ హీరో క్యారెక్టర్స్ వేసి చివరిలో ఆర్థిక ఇబ్బందుల ద్వారా సైడ్ క్యారెక్టర్స్ కూడా వేశారు. చివరిలో తాత పాత్రలు, ముసలివాణి పాత్రలు కూడా ధరించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు అలనాటి నటులు కొంగర జగయ్య గారి గురించి తెలుసుకుందామండి.
31 డిసెంబర్ 1928లో జన్మించారు. 5 మార్చి 2004లో మరణించారు. మోరంపూడి గ్రామంలో జన్మించారు. తెలుగు సినిమా రంగస్థల నటులు, రచయిత, పాత్రికేయులు, నిర్మాత, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి, ఒంగోలు నుంచి 4వ లోక్సభ సభ్యుడిగా 1967 నుంచి 72 దాకా పనిచేశారు. సినిమాల్లో అనేక నాటకాల్లో వేసిన పాత్ర ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితులు. 500 సినిమాల్లో నటించారు. 40 ఏళ్ల సినీ కెరీర్. గంభీరమైన అతని కంఠం కారణంగా అతన్ని కంచుకంఠం జగ్గయ్య అని పిలిచేవారు. కళావాచస్పతిగా బిరుదు పొందారు. 1992లో పద్మభూషణ్ అవార్డు. 1950 నుంచి 70 దాకా చురుకుగా సినిమాల్లో నటించారు. గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని దుగ్గిరాల దగ్గర మోరంపూడి గ్రామంలో ధనవంతుల కుటుంబంలో సీతారామయ్య, రాజ్యలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. 11 వయసు అప్పుడు లవుడి పాత్రను సీత అనే హిందీ నాటకంలో పోషించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే తెనాలిలో కాంగ్రెస్ పార్టీలో చేరి భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ అనే పత్రికకు ఉపసంపాదకులుగా, ఆంధ్ర రిపబ్లిక్ అనే పత్రికకు, ఆంగ్ల వారపత్రికకు సంపాదకులుగా పనిచేశారు. గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ కోసం జాయిన్ అయ్యారు. అక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సహ విద్యార్థి. ఇద్దరూ అక్కడ పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. 3 సంవత్సరాల పాటు వరుసగా ఉత్తమ నటుడు అవార్డు పొందారు. అక్కడ అడవి బాపరాజు గారి దగ్గర పెయింటింగ్ నేర్చుకున్నారు. విజయవాడలో అరుణోదయ నేషనల్ ఆర్ట్స్ థియేటర్ సంస్థ ద్వారా నాటకాలు వేశారు. డిగ్రీ పూర్తవగానే దుగ్గిరాల్లో టీచర్ జాబ్ వచ్చింది. స్కూల్లో పనవగానే ట్రైన్లో విజయవాడ వెళ్ళి అక్కడ నాటకానికి రిహార్సల్స్ చేసి నాటకాలు వేస్తుండేవాళ్ళు. దుగ్గిరాల్లో పనిచేసేటప్పుడు నటి జమున గారితో నాటకాలు వేయించారు. మహానటి సావిత్రిను, జమున గారిని పరిచయం చేసిన ఘనత జగ్గయ్య గారిదేనండి. ఎన్టీఆర్తో కలిసి విజయవాడలో రవి ఆర్ట్ థియేటర్ స్థాపించి ఎన్నో నాటకాలు వేసి బహుమతులు గెలుచుకున్నారు. బుచ్చిబాబు గారు రాసిన దారిన పోయే దానయ్య నాటకలో వీరికి బాగా పేరు వచ్చింది. ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియోలో 3 సంవత్సరాల పాటు వార్తలు చదివే ఉద్యోగం చేశారు. అక్కడ కూడా తెలుగువారితో కలిసి నాటకాలు వేసేవారు. ప్రియురాలు సినిమాతో జగ్గయ్య గారు తెలుగు సినిమాలో అరంగేట్రం చేశారు. అయితే ఆ సినిమా కానీ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు కానీ విజయం సాధించలేదు. సినిమాల కోసం మొదట రేడియోలో ఉద్యోగాన్ని 1 సంవత్సరం సెలవు పెట్టారు. తర్వాత సినిమాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకుని ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1950 నుంచి 70 దాకా తెలుగు చలనచిత్రకు సేవలు చేశారు. మరణించే వరకు అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూనే ఉండేవారు. కొన్ని చిత్రాలలో కథానాయకునిగా, ఎక్కువ చిత్రాల్లో సహాయ నటునిగా, హాస్య పాత్రలో, ప్రతినాయకుని పాత్రలో నటించారు. కళాకారుడు తనలోని కళాదాహాన్ని తీర్చుకోవడానికి రొటీన్ హీరో పాత్రలు సరిపోవు అని నమ్మిన వారిలో జగ్గయ్య గారు ఒకరు. కాబట్టి ఆయన విభిన్న పాత్రల మీద ఆసక్తి చూపించారు. మహానటి సావిత్రిను, జమునని నాటక రంగానికి పరిచయం చేసి తర్వాత సినీ రంగానికి కూడా పరిచయం చేసిన ఘనత జగ్గయ్య గారిదే. కొన్నిసార్లు నిర్మాతలు, దర్శకులు తనకు హీరో పాత్ర ఇవ్వబోయినా కథలోని కొంచెం క్లిష్టమైన లేదా వైవిధ్యమైన పాత్రను ఇవ్వమని అడిగేవారు. అప్పట్లో ఉన్న విలన్ పాత్రల ధోరణిని మార్చి తనదైన స్టైల్లో విలన్ కూడా లవబుల్గా ఉండాలి, అప్పుడే అతను మరిన్ని మోసాలు చేయగలడు అని విలన్ పాత్రలను కూడా మెప్పించారు. అతను నటించిన ఏకైక తమిళ చిత్రం వచ్చి శివగామి అండి. జగ్గయ్య గారి గురించి మాట్లాడాలంటే మొదట అతడి కంఠం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గంభీరమైన తన కంఠంతో ఎంతోమందికి డబ్బింగ్ చెప్పారు. తమిళ హీరో శివాజీ గణేశన్ గారికి తెలుగులో నటించిన సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పేవారు. జురాసిక్ పార్క్లో రిచర్డ్ యాటంబరో పాత్రకు తనే డబ్బింగ్ చెప్పారు. బంగారు పాపలో చాలా సున్నితమైన, సంక్లిష్టమైన పాత్ర వేశారు. 25 ఏళ్ల వయసులోనూ వృద్ధినిగా నటించి అందరి ప్రశంసలు పొందారు. అర్ధాంగిలో విలన్ పాత్ర పోషించారు. బంగారు పాప సినిమా తర్వాత ఈ సినిమా వచ్చిందండి. 2 విభిన్న పాత్రలు కావడంతో వైవిధ్యమైన నటునిగా అతని నిలబడిపోయారు. ఈ 2 సినిమాలు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అల్లూరి సీతారామరాజులో లోదడఫడ్ పాత్ర జగ్గయ్య గారు నటించి మెప్పించారు. ఆ పాత్ర నటించడానికి ఆ పాత్ర గురించి పూర్తిగా తెలుసుకొని చక్కగా నటించారు. సీతారామరాజుగా సూపర్ స్టార్ కృష్ణ గారు, లోదడఫడ్ పాత్రకు జగ్గయ్య గారు ఇద్దరు కలిసి పోటీపడి నటించడంతో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. 1962లో పదండి ముందుకు సినిమాకు నిర్మాతగా జగ్గయ్య గారే, కానీ పేరు మాత్రం తుమ్మల కృష్ణమూర్తి గారు అని ఉంటుంది. దాంట్లో డ్యూయట్స్, డ్యాన్సులు లేకుండా స్వాతంత్ర సమరోద్యమం సందర్భంగా సినిమా తీశారు. ఆ సినిమాలో చిత్రానికి డైలాగులు చివరిలో మంచికి కాలం మారింది అనే పాటను కూడా జగ్గయ్య గారే వ్రాశారు. ఇది హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ గారు తొలిగా పాడిన పాట అండి. దీంట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు చిన్న పాత్ర వేశారు. నోబెల్ ప్రైజ్ విన్నర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని రవీంద్ర గీతగా తెలుగులోకి అనువదించారు. గీతాంజలికి ఇది తొలి తెలుగు అనువాదం.
రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది సాక్రిఫైస్ అనే నాటకాన్ని కూడా బలిదానం పేరుతో తెలుగులోకి అనువదించారు. 1992లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఢిల్లీలో సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి కళా వాచస్పతి బిరుదు వచ్చింది. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది. కళా ప్రపూర్ణ అనే బిరుదు వచ్చింది. నంది అవార్డులు కూడా లభించాయండి. 76 ఏళ్ల వయసులో చెన్నైలో గుండెపోటుతో మరణించారు. పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన మొట్టమొదటి భారతీయ చలచిత్ర నటుడు అయ్యారు. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించారు. వీరికి 2 అమ్మాయిలు 2 అబ్బాయిలండి. వారెవరు సినిమా రంగంలోకి అడుగు పెట్టలేదు. వీరి కుటుంబం గురించి కూడా ఫోటోలు కానీ ఏమీ బయటకు రాలేదు. జగయ్య గారి అన్నయ్య మనవడు వచ్చి సాత్విక్ కృష్ణ. అతను టీవీ నటుడు అండి. స్వాతి చినుకులు, మధుమాసం అనే సీరియల్స్లో విలన్ పాత్ర పోషించాడు. వీరి కుటుంబం నుంచి అతను ఒక్కడే నటనలో వారసుడిగా బయటకు వచ్చారు. అతను మంచి నటుడే. వీరు నటించిన సినిమాలు వచ్చి ప్రియురాలు, దొంగరాముడు, బంగారు పాప, అర్ధాంగి, ఏది నిజం, తోడి కోడళ్ళు, డాక్టర్ చక్రవర్తి, అంతస్తులు, మేఘ సందేశం, సీతాకొకచిలుక, పదండి ముందుకు, వెలుగు నీడలు, చిట్టి తమ్ముడు, ఆరాధన, ఆత్మబలం చాలా బాగుంటుందండి. అసలు సినిమాలో జగయ్య గారి పాత్ర కానీ జగయ్య గారి యాక్షన్ కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా చూడండి. సుమంగళి, గుడికంటలు, నవరాత్రి, ఆమెవరు, ఆస్తిపరులు, జరిగిన కథ, బాలమిత్రుల కథ, బడిపంతులు, భార్య బిడ్డలు, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, కరుణామయుడు, వేటగాడు, చంటబ్బాయి, పసివాడి ప్రాణం, ధర్మక్షేత్రం, బొబ్బిలి సింహం, అసెంబ్లీ రౌడీ, డిటెక్టివ్ నారద వచ్చి చివరి సినిమా అండి. చాలా మంచి నటులండి. అసలు ఆఖరి పోరాటం చివరిలో మొదట కథానాయకుడిగా చేశారు. తర్వాత సెకండ్ హీరో పాత్రలు చేశారు. తర్వాత సహాయక పాత్రలు చేశారు. ఆ తర్వాత తండ్రి పాత్రలు పోషించారు. ఆ తర్వాత ఏదైనా సినిమాలో జడ్జి పాత్ర వస్తే జగ్గయ్య గారు కనిపించేవాళ్ళు. జడ్జి పాత్రకి అంత ఇదిగా ఆయన వాయిస్, ఆయన కంఠస్వరం ఆయన సరిపోయేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తెలుగులో పాత సినిమాలు వచ్చి యూట్యూబ్లో ఉంటాయండి, చాలా బాగుంటాయి, చూడండి. 92% మంది నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటులు హరనాథ్ గారి గురించి తెలుసుకుందామండి. బుద్ధరాజు అప్పల వెంకట రామ హరనాథరాజు. పూర్తి పేరు సెప్టెంబర్ 2, 1936లో జన్మించారు. నవంబర్ 1, 1989లో మరణించారు. వీరు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో బుద్ధరాజు వరహాలరాజు దంపతులకు జన్మించారు. వీరికి ఒక కుమారుడు శ్రీనివాసరాజు, ఒక కుమార్తె పద్మజ ఉన్నారు. తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు గారు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరం అనే గ్రంథానికి రచయిత. కాకినాడ పిఠాపురం రాజా కళాశాలలో చదువుకునే రోజుల్లో హరనాథ్ గారు ఇన్స్పెక్టర్ జనరల్ వంటి అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నారు. 60వ దశకంలో హరనాథ్ రాజు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్గా పేరొందారు. వీరి తొలి సినిమా మా ఇంటి మహాలక్ష్మి 1959లో హైదరాబాదులో సారథి స్టూడియోలో చిత్రీకరించారు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత తెలుగులో హరనాథ్ గారు ప్రముఖ హీరో అని అనిపించుకున్నారు. నందమూరి తారక రామారావు గారు నిర్మించిన సీతారామ కళ్యాణం అనే సినిమాలో శ్రీరాముడిగా నటించారు. 1967లో నిర్మించిన భీష్మలో శ్రీకృష్ణుడిగా నటించారు. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళ సినిమాలు, 1 హిందీ చిత్రం, 1 కన్నడ సినిమాలో నటించారు. చివరి దశలో మద్యపానానికి అలవాటు పడటంతో కేవలం అతిథి పాత్రల్లో మాత్రమే నటించే అవకాశాలు లభించాయి. హరనాథ్ గారి చివరి సినిమా వచ్చి చిరంజీవి గారు నటించిన నాగు సినిమా. నాగు సినిమాలో చిరంజీవికి తండ్రి పాత్ర పోషించారు. వీరు 1989 నవంబర్ 1న హైదరాబాద్లో మరణించారు. 1959 నుంచి 84 దాకా చురుకుగా సినిమాలలో నటించారు. నిర్మాత జీవీజీ రాజు వీరికి అల్లుడు. 53 ఏళ్ల వయసులో మరణించారు. హరనాథ్ గారికి 2 తమ్ముళ్ళు, 1 సోదరి ఉన్నారు. ప్రారంభ పాఠశాల విద్య ప్రీ యూనివర్సిటీ వరకు మెడ్రాస్లో చదివారు.
వీరు కాకినాడలోని పిఆర్ కళాశాలలో BA డిగ్రీ పూర్తి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా చురుకుగా ఉండేవారు. ముఖ్యంగా నాటకాలలో అనేక నాటక పోటీల్లో గెలుపొందారు. ఒక ఎన్కౌంటర్ అతన్ని సినిమాల్లోకి నడిపిస్తుంది. అతను మద్రాసులోని వాణిమహల్ బస్టాప్లో పైలట్ శిక్షణకు వెళుతుండగా ప్రముఖ సినీ నటులు, దర్శకులు, నిర్మాత అయిన ముక్కామల గారి కృష్ణమూర్తి గారిచే గుర్తించబడ్డారు మరియు ఋష్యశృంగ చిత్రంలో ప్రధాన నటుడి పాత్రకు ఎంపికయ్యారు. కానీ అతని రెండవ సినిమా మా ఇంటి మహాలక్ష్మి మొదటిగా విడుదలైంది. 60వ దశకంలో రొమాంటిక్ ఐకాన్గా గుర్తింపబడిన టాలీవుడ్ ప్రముఖ నటులు హర్నాథ్ గారు. వీరు అమరశిల్పి జక్కన, లేత మనసులు, చిట్టి చెల్లెలు, ఆడజన్మ, మా ఇంటి దేవత, భీష్మ, పాండవ వనవాసం, అభిమన్యు మరియు అనేక ఇతర ప్రధాన పాత్రల్లో వంటి క్లాసిక్ చిత్రాల్లో నటించారు. హైదరాబాద్లోని సారథి స్టూడియోలో చిత్రీకరించిన మొదటి చిత్రం మా ఇంటి మహాలక్ష్మిలో వీరే హీరో. నేషనల్ ఆర్ట్స్ థియేటర్ బ్యానర్పై ఎన్టీఆర్ నిర్మించిన సీతారామ కళ్యాణం చిత్రంలో వీరు శ్రీరాముడి పాత్రను పోషించారు. ఇందులో ఎన్టీఆర్ రావణుడి పాత్ర పోషించారు. 1962లో భీష్మ చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్రను మరియు శ్రీరామ కథలో శ్రీరాముడిగా కూడా నటించారు. హర్నాథ్ గారి సరసన నటి జమున ఎక్కువ సినిమాల్లో నటించారు. అతను చివరి చిత్రం 1989లో వచ్చిన తోడళ్ళు. అతను 1981లో విడుదలైన మా ఇంటి దేవత అనే చిత్రాన్ని నిర్మించారు. హీరో అంటే అందంగా ఉంటాడు అన్న మాటకు సాక్ష్యం అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు అనే మాటకు సరిపోయే నటుడు హర్నాథ్ గారు. నిజంగా హర్నాథ్ అందగాడు. ఎంతో అందగాడు అంటే రోడ్డు మీద వెళుతున్న హరినాథ్ను చూసి ఒక నిర్మాత పిలిచి మరీ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. చెన్నై నగరంలో హరినాథ్ను చూసి సినిమాల్లో నటిస్తావా అని అడిగి మరీ గుత్తా రామనీడి గారు తన సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. దీంతో 1959లో మా ఇంటి మహాలక్ష్మి సినిమాలో హీరోగా హర్నాథ్ గారు వెండితెరపై అడుగుపెట్టారు. ఇక ఎన్టీఆర్కే సొంతం అనుకున్న శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రల్లో సాయిరామ్ గారు హర్నాథ్ను నటించి మెప్పించారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా సీతారామ కళ్యాణంలో శ్రీరాముడిగా హర్నాథ్ని ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ శ్రీరామునిగా హర్నాథ్ మెప్పించారు. భీష్మలో స్వయంగా ఎన్టీఆర్ సూచన మేరకే హర్నాథ్కు శ్రీకృష్ణుడి పాత్ర నటించే అవకాశం లభించింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత స్థానం హర్నాథ్దే అనే నానుడి స్థిరపడిపోయింది. సాధారణ అభిమానులే కాదు, హీరోయిన్లు కూడా హరినాథ్కు అభిమానులుగా మారిపోయారు. 1961 నుంచి 72 వరకు తెలుగు సినిమాలో హరినాథ్ స్వర్ణయుగం అని చెప్పవచ్చు. కలిసి ఉంటే కలదు సుఖం, భీష్మ, గుండమ్మ కథ, పెంపుడు కూతురు, మురళీకృష్ణ, అమరశిల్పి జక్కన, సర్వర్ సుందరం, భక్త ప్రహ్లాద, కథానాయిక మొల్ల, లేత మనసులు వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. జమున, హర్నాథ్ జంటగా నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఏదో వివాదంతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు జమునపై నిషేధం విధించారు. ఆమెతో నటించేందుకు నిరాకరించారు. ఆ సమయంలో జమున, హర్నాథ్ల జంట ప్రేక్షకులకు నీరాజనం పట్టారు. అయితే హర్నాథ్ గారి సినిమా కెరీర్ మొదటిలోనే మత్తుకు అలవాటు పడిపోయాడు. కొందరు జాగ్రత్తలు చెప్పినా అప్పటికే ఇతరుల మాటలు వినలేనంత మత్తులో పడిపోయాడు. ఎస్వి రంగారావు గారి హర్నాథుల స్నేహం బాగా పెరిగిపోయిందని అప్పట్లో ఒక టాక్. ఇద్దరూ గొప్ప నటులే, నటనలో పోటీ పడితే బాగుండేది, కానీ ఇద్దరు వ్యసనంలో పోటీ పడ్డారు. దీంతో హర్నాథ్ గారికి సినిమా ఛాన్స్ ఇస్తే ఆ సినిమా షూటింగ్కి వస్తారో రారో తెలియదు. వస్తే మద్యం మత్తులో వస్తారో లేదో మామూలుగా వస్తారో తెలియదు. అవకాశాలు ఒక్కొక్కటిగా జారిపోయాయి. దీంతో హర్నాథ్ గారికి మెల్లగా అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో అప్పుడే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కృష్ణ, శోభన్ బాబు లాంటి వారు అవకాశాలను అందిపుచ్చుకొని తమ స్థానాలను సుస్థిరపరచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో హర్నాథ్ మాత్రం మద్యం మత్తులోనే మునిగిపోయారు. అంత అందమైన రూపం ఉండి ఏం లాభం? హర్నాథ్ కొద్దిపాటి ముందు చూపు లేక జీవితంలో దెబ్బతిన్నారు. హీరోగా చిత్రరంగ ప్రవేశం చేసిన హర్నాథ్ గారు వరుస అవకాశాలతో కారులో తిరిగే స్టేజ్కి చేరుకున్నారు. అయితే వ్యసనంతో సంపాదించిందంతా పోగొట్టుకొని బతకటానికి చివరకు చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించారు. 1984లో చిరంజీవి హీరోగా వచ్చిన నాగు సినిమాలో అసలు డైలాగులే లేని పాత్రలో హర్నాథ్ గారు నటించారు. అదే హర్నాథ్ గారి చివరి సినిమా. సెప్టెంబర్ 2, 1936లో తూర్పుగోదావరి జిల్లా రాపత్తులో జన్మించిన హర్నాథ్ గారి పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరనాథరాజు. ఒక కుమారుడు, ఒక కుమార్తె. ప్రముఖ నిర్మాత శ్రీనివాసరాజు హరనాథ్ కుమారుడే.
ఒక వ్యసనం 53 ప్రాయంలోనే నవంబర్ 1, 1989లో హర్నాథ్ గారు కన్నుమూశారు. వ్యసనానికి ఎవరైనా సరదాగానే ప్రారంభించవచ్చు. అయితే ఆ వ్యసనానికి బానిసగా మారితే ఒక్క విషపు చుక్క మొత్తం పాలను పనికిరాకుండా చేసినట్టు ఒక వ్యసనం చాలు ఎంత గొప్ప వ్యక్తి జీవితానైనా కాల్చి బూడిద చేస్తుందని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది హర్నాథ్ గారి జీవితం. హర్నాథ్ గారు నటించిన కొన్ని సినిమాలు మా ఇంటి మహాలక్ష్మి, ఋష్యశృంగ, కలసి ఉంటే కలదు సుఖం, భీష్మ, గుండమ్మ కథ, పెంపుడు కూతురు, మురళీకృష్ణ, అమరశిల్పి జక్కన, సర్వర్ సుందరం, చంద్రహాస, శ్రీకృష్ణ పాండవీయం, లేత మనసులు, శ్రీ 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 మర్యాద రామన్న, చదరంగం, భక్త ప్రహ్లాద, పెళ్లి రోజు, బంగారు సంకెళ్ళు, నడమంత్రపు సిరి, చల్లని నీడ, ప్రేమ కానుక, తల్లిదండ్రులు, శ్రీదేవి, కథానాయక మొల్ల, భలే పాప, బాలభారతం, గడసరి అత్త, సొగసరి కోడలు, కలవారి సంసారం మొదలగు సినిమాల్లో నటించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. మీకు హర్నాథ్ గారి సినిమాలు చూడాలంటే యూట్యూబ్లో దొరుకుతాయండి. చాలా మంచి సినిమాల్లో నటించారు. మీరు వీరి సినిమాలు యూట్యూబ్లో చూడవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. Thanks to each and every subscriber to subscribe my channel. Thanks to everyone.